కాకినాడ మధ్వసభ కమిటీ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి మృతికి సంతాప సూచకంగా సభ ప్రాంగణంలో కమిటీ కార్యదర్శి కోపెల్ల శేషగిరిరావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్వామి ఆశయాలకు అనుగుణంగా మధ్వసభ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలన్న భావన వ్యక్తం చేశారు. స్వామి ఆశయాలకు అనుగుణంగా సుధా పండితులచే ప్రవచన కార్యక్రమాలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వామీజీ అనుగ్రహాన్ని పూర్తిగా పొందిన రాచూరి రాఘవేంద్ర స్వామికి ఉత్తమ సద్గతి తప్పక కలుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం చతుర్మాస దీక్ష పూజలలో పాల్గొనడానికి మధ్వసభ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించి గురువుల దర్శనాన్ని అనుగ్రహాన్ని ఇప్పించటంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారని కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరన్నారు. గత 13 సంవత్సరాల కాలంలో మధ్వసభను ఎంతో అభివృద్ధి చేయడంతో పాటు అందరి దృష్టిలో అగ్రస్థానంలో నిలబెట్టారని కీర్తించారు. ఇటీవల బృహతి సహస్ర యాగాన్ని అద్భుతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందిన స్వామి కలియుగ వైకుంఠమైన తిరుపతిలో స్వామివారి మెట్ల సన్నిధిలో భగవంతుని చేరుకోవడం విషాదమైనప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి చరణారవిందములో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటారని పలువురన్నారు. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, సంయుక్త కార్యదర్శి పరశురాం, కోశాధికారి వేముగంటి రాము, రాచూరి శేషగిరిరావు, మధ్వసభ పరశురాం ఆచార్యులు, యాదగిరి మధ్వేస్తో పాటు పలువురు సంతాప సభలో పాల్గొని పుష్పాంజలి ఘటించారు.